శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మేధా దక్షిణామూర్తి సమేత శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవతాయే నమో నమః. చాలా రోజులైందండి. అందరూ అడుగుతున్నారు, మేడం మీరు కనపడకుండా చెప్తున్నారు ప్రోగ్రామ్స్ అన్నీనని. కొద్దిగా ఇంట్లో బాధ్యతలు ప్లస్ కొద్దిగా మైగ్రేన్ వచ్చింది. దాని మూలంగా ఎక్కువ కెమెరా ముందుకి రాలేకపోయాను. మొన్ననే స్టార్ట్ చేశాను భక్తి ఛానల్ ద్వారా మళ్ళాను. ఓకే, మీ అందరి అభిమానానికి థ్యాంక్స్. చాలామంది మెసేజ్లు అవి పెట్టారు, మేడం ఎందుకు కనిపించట్లేదు అని. మీ అభిమానానికి అందరికీ కృతజ్ఞతలు. అలాగే స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా చాలా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఈ మధ్య నా చేత కుకింగ్ వీడియోలు కూడా పెట్టిస్తున్నారు మా వాళ్ళు. ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. వినాయక చవితి వచ్చేస్తోంది. ఇక వినాయక చవితితో ప్రారంభిస్తున్నాము. భాద్రపద మాసంలో 4వ రోజు చవితి లేదా చతుర్థి అంటారు. శుక్ల చతుర్థి, శుక్ల చవితి రెండు కూడా అనొచ్చు. ఇటువంటి భాద్రపద మాసంలో అత్యద్భుతమైన మాసము భాద్రపద మాసము. భద్రముగా ఉంచున్నది మనకి భాద్రపద మాసంగా చెప్పబడుతుంది. ఈ భాద్రపద మాసంలో వినాయక చవితి మనం చేసుకుంటాము. వినాయక జయంతి అనరండో ఇక్కడ కృష్ణ జయంతి. ఇక్కడ మనం ఏ తిథితో భగవదారాధన చేస్తున్నామో ఆ తిథితోటే ఆ భగవంతుడు ఏ భగవంతుడిని అయితే చెప్తున్నామో ఆ రోజు ఆరాధన చేసుకోవాలి. కృష్ణ అష్టమి అంటాము, కృష్ణ జయంతి అంటారు. చాలా తప్పుడు మాటలు ఇవన్నీ కూడా. కృష్ణాష్టమి కరెక్ట్, అష్టమి నాడు ఆయన పుట్టాడు. అలాగే చవితి నాడు ఈయన ఆవిర్భావం జరిగింది వినాయకుడిది. రథ సప్తమి సూర్యుడు సప్తమి తిథి నాడు. ఇలా మనం చెప్పుకోవాలండి. సరే, వినాయక చవితి మనం గణపతిని ఏ రూపంలో పూజించినా కూడా నిర్విఘ్నంగా మన పనులన్నీ అవ్వడానికే మనం పూజిస్తూ ఉంటాము. తొలుతగా హరిద్ర గణపతిని పూజిస్తాం. అసలు హరిద్ర గణపతిని ముందుగా ఎందుకు పూజిస్తాము? శుభాలు కలగడానికి. పసుపుతో చేసిన గణపతి సకల శుభప్రదాయకుడు కాబట్టి పసుపు గణపతితో ప్రారంభిస్తాం. ప్రతినిత్యం గణపతి ఫోటోలకి చేసుకుంటాం. కానీ భాద్రపది మాసం నాడు పార్వతీదేవి తన నలుగు పిండితో తయారు చేసి ఒక మంచి బొమ్మని తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి పరమేశ్వరుడు వచ్చే సమయానికి వాకిలి దగ్గర ఉంచి ఆవిడ స్నానానికి వెళ్తుందన్నమాట. ఆ సమయంలో ఆ ప్రాణప్రతిష్ఠ చేసిన దానికి మనం వినాయక చవితిగాను ఆ కథ కూడా కొంత ఇదిలో ఉంది. తరువాత ఏమిటి, ఎప్పుడైతే ఆ లోపలికి రావద్దన్నప్పుడు పరమేశ్వరుణ్ణి అడ్డగించినప్పుడు కోపంతో పరమేశ్వరుడు ఆ బాలుడి తల నరుకుతాడు. ఆ నరికిన సమయంలో ఆవిడ వలవలా బాధపడి ఆ సమయంలో ఉత్తర దిక్కునున్న గజాముఖాన్ని తీసుకొచ్చి బాలుడికి తగిలిస్తారు. ఈ రోజున ఒక వినాయక చవితి. ఈ రెండు కాకుండా అత్యద్భుతమైన ఒక మహాఘట్టం ఒకటి ఉంది. ఏమిటి అంటే వల్లభ ఉపనిషత్తులో మనకి చెప్తారు. ఇందులో పార్వతీ పరమేశ్వరులు, యజ్ఞవరాహస్వామి భూదేవి, అలాగే రతి మన్మధులు, లక్ష్మీనారాయణులు వీళ్ళు నలుగురు కలిసి ఎంతసేపు మనం ఇంద్రదిక్పాలాది దేవతలు అందరూ కలిసి మనం ఒక్కళ్ళమే కాకుండా మనందరి శక్తితోటి కలిసి ఒక శక్తిని ఆవిర్భవింపచేస్తే కలియుగ మానవులందరికీ కూడా అనేక రకములైన సుఖాలన్నీ కలిగి సంతోషంగా ఉంటారు, కలిబాధల నుంచి తప్పించుకుంటారు అని చెప్పడం జరిగింది. ఇది కృతయుగం నాటి విశేషమే. అయితే ఈ శక్తులన్నీ కలిసినప్పుడు ఈ పంచశక్తులతోటి గణపతిని ఆవిర్భావం జరుగుతుంది. ఎర్రటి సింధూర వర్ణంలో అగ్నిపర్వతాన్ని పోలినట్టుగా ఉన్న ఒక మహాకాయాన్ని సృష్టించడం జరుగుతుంది. అంటే రతిమన్మధులు కామ్యార్థులు, లక్ష్మీనారాయణులు భోగభాగ్యములు ఇచ్చేవారు, పార్వతీ పరమేశ్వరులు లయకారకుడు, ఆయన చైతన్యం కలుగుతుంది మనకి. అలాగే సృష్టి స్థితి లయకారకులందరికీ కూడా మనకిక్కడ అన్ని రకాలుగాను కూడా ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా చూడడానికి సృష్టి స్థితి లయకారకులైనటువంటి విష్ణువు, బ్రహ్మదేవుడు, సరస్వతితో కూడి చక్కగా ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒక మహాగణపతి స్వరూపాన్ని సృష్టించారు.
ఆ సృష్టించిన గణపతికి ప్రతినిత్యం ప్రథమంగా పూజ చేసి మన కోరికలు విన్నవించుకున్నట్లయితే మొత్తం పూజలన్నీ కూడా ఈ అందరికీ వెళ్తాయి. కాల నిర్ణయుడైన బ్రహ్మదేవుడికి, యజ్ఞవరాహస్వామి, అలాగే లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, రతి మన్మధులు, సకల దేవతలు కూడా అని మనకిక్కడ కృతయుగం నాటి కథ. ఆ తర్వాత కథలన్నీ మీకు తెలిసినవే. త్రేతాయుగంలో, ద్వాపరంలో, కలియుగంలో ఒక్కొక్క యుగంలోనూ ఒక్కొక్క నామధేయంతో గణపతిని పూజించడం జరుగుతోంది. అయితే ఈ భాద్రపద శుక్ల చవితి నాడు వచ్చేటప్పటికి ఏమవుతుంది అనేటప్పటికి ఇక్కడ గణపతి ఆరాధన చాలా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ఉత్తరాయణం అంతా ఎండలతో ఉంటుంది. జప తప ధ్యానాదులతో మనం పూజలు చేస్తాం. దక్షిణాయనం వచ్చేటప్పటికి కరెక్ట్గా మనకి తొలి ఏకాదశి సమయానికి ఇక్కడ ఆషాఢ మాసం, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలతోటి పౌర్ణమి వచ్చిన ఆషాఢ మాసం ఒకసారి రవి సంక్రమణం పౌర్ణమి తర్వాత పౌర్ణమి ముందు అటు ఇటుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఆ సంక్రమణ సమయంలో శ్రవణ నక్షత్రం దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి మనం శ్రావణ మాసం వచ్చేటప్పటికి శ్రవణ నక్షత్రంతో అమ్మవారి ఆరాధన ప్రారంభిస్తాం. సరిగ్గా తొలి ఏకాదశి నాటికి విష్ణుమూర్తి ఏం చేస్తారు, ఆయన శయన ఏకాదశిగా కూడా మనం చెప్పుకుంటాం కదా, ఆయనను యోగ నిద్రకు ఉపక్రమిస్తారు. తరువాత శ్రావణ మాసం వచ్చేటప్పటికి ఇక్కడ మనం దక్షిణాయనం అంతా చంద్రకళలని ఆరాధిస్తున్నాం కాబట్టి, ఇక్కడ చంద్రకళలనే ఆరాధించాలి కాబట్టి, ఎందుకు ఇక్కడ దక్షిణాయనం అంతా కూడా మనకి తొందరగా మబ్బు పట్టడం, వానలు, చిత్తడి నేలలు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమని తెలుస్తూ ఉంటుంది, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా కొంత అవసరం. అంటే రౌరవములు, చిన్న చిన్న పురుగులు, కీటకాలు, మనకి కంటికి కనిపించిన సూక్ష్మక్రిముల ద్వారా మనకు అనేక రోగాలు బారిన పడకుండా ఉండడం కోసం మనం ఇక్కడ ఈ రాత్రి వేళ పూజలు, ప్రదోష వేళ పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాము. సంధ్యా సమయం అయ్యేటప్పటికి పూజలు, ప్రాతకాలంలో ప్రభాత పూజ చేసుకుని బ్రాహ్మీ ముహూర్తంలో జపం తపం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ శ్రావణ మాసం వచ్చేటప్పటికి మళ్ళీ లక్ష్మీదేవిని అంతా ఆరాధిస్తాం. ఇక్కడి నుంచి అమ్మవారు తన అధీనంలోకి పరిపాలనా వ్యవహారాలన్నీ తీసుకుంటుందన్నమాట ప్రజలందరినీ. తదుపరి హస్త నక్షత్రం వచ్చేటప్పటికి వినాయక చవితిని చేస్తాం. ఇక్కడ శ్రవణానికి దగ్గరగా తొలి ఏకాదశి, మళ్ళా శ్రవణ నక్షత్రం చూడండి చంద్రకళలు. మళ్ళా ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి హస్త నక్షత్రంలో ఉండగా వినాయక చవితి, ఆ తదుపరి శరన్నవరాత్రులకి శ్రవణ నక్షత్రం, ఆ తదుపరి అట్లదద్ది రోహిణీ నక్షత్రం. ఇదంతా కూడా మనకి ఏమని చెప్పుకుంటాము, చంద్రకళలు. కార్తీక మాసం వచ్చేటప్పటికి మహాపౌర్ణమి కృతికా నక్షత్రంతో ప్రారంభం మనకి అక్కడ అవుతుంది. ఇక్కడదంతా కూడా మనకి ఇక్కడి నుంచి అంతా సరిగ్గా కార్తీక మాసం వచ్చేటప్పటికి ఆయన బృందావనంలో వైకుంఠంలో మనకి ముక్కోడి ఏకాదశి వచ్చేటప్పటికి వైకుంఠ ద్వారం దగ్గర మనకి ఉత్తరానికి వైకుంఠ ద్వారం ఉన్నప్పుడు ఆయన మనకి విష్ణుమూర్తి మనకి దర్శనమిస్తారు. ఇలాగ దక్షిణాయనం అంతా కూడా మనకి నడుస్తుంది. ఆ సమయంలో ఈ గణపతిని ఈ వర్ష ఋతువులో, భాద్రపద మాసం వర్ష ఋతువులో, మనకి ఇక్కడ శ్రావణం వచ్చేటప్పటికే వర్ష ఋతువు, ఈ వర్ష ఋతువే ముందుకు వెళ్తుంది. వర్ష ఋతువు వచ్చేటప్పటికి భాద్రపద మాసంలో మనం ఆయన్ని పూజించాలి. ఇక్కడ రెండు రకాలండి. ఆయన శాకంబరుడుగాను, మనకి శాకంబరీదేవి అమ్మవారిని కూడా మనం చెప్పుకుంటాం. శాకంబరుడుగాను, అలాగే విద్యలను నొసికేవాడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, బ్రహ్మాండాన్నంతటినీ కూడా తన లంబోదరంలో ఉంచుకున్నవాడు అయినటువంటి వినాయకుడిని మనం పూజిస్తాము. వినాయకుడే వైనాయకుడు. ఆ వైనాయకి స్వరూపమే మనకి దేవీ భాగవతంలో చెప్పబడుతుంది. వినాయక స్వరూపంలో ఉండే అమ్మవారు సాక్షాత్తుగా మనకి దర్శనమిస్తుంది. ఎప్పుడూ కూడా భగవంతుడు కలియుగంలో ఉండే జనులను ఉద్ధరించడానికి అనేక రూపాలలో మనం పూజించుకుంటూ ఉండేలాగా మనకి మహర్షులు మనకిచ్చిన గొప్ప వరం అండి ఇది. ఇటువంటి వినాయక చవితి వల్ల మనం అనేకమైన లాభాలను పొందుతాము. సరిగ్గా వినాయకుడు పూజ వచ్చేటప్పటికి చెట్లంతా కూడా వర్షాల కాలంలో మంచి శుభ్రంగా ఆకులన్నింటినీ తడిపేసి శుభ్రం చేసేసి ప్రకృతి మనకి రెడీ చేసి ఉంచుతుంది. స్వామికి పత్రాలతో పూజ చేయండి అని చెప్పి. అంటే
ఈ శ్రావణ మాసంలో కూడా మనం పత్రారాధన చేస్తాము. అలాగే ఈ భాద్రపద మాసంలో కూడా పత్రి పూజకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది వినాయకుడికి. ఈ పత్రి పూజలన్నీ కూడా ఆయుర్వేద ఔషధాలతో కూడిన పత్రాలకే మనకి ఇక్కడ ప్రాముఖ్యత కనబడుతూ ఉంటుందన్నమాట. అందుచేత ఈ వినాయక పూజలోని ఆరాధనా రహస్యాలన్నింటినీ కూడా మనం తెలుసుకుందాము. ముఖ్యంగా సెప్టెంబర్ 7 వినాయక చవితి మధ్యాహ్నం వరకు కూడా చవితి తిథి ఉంది. తదుపరి మనకి పంచమి సాయంత్రం నుంచి ఉంది. కాబట్టి వినాయక పూజ అందరూ కూడా ఉదయవేళ శుభ్రంగా చేసుకుని హాయిగా స్వామి అనుగ్రహానికి పొందండి. ఇంకా పత్ర రహస్యాలు, పూజలలో నైవేద్యాలు, పూజా విధానాలు రేపటి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.